మై ఫోకస్ నేను ఆశ. మన దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చిన్నారులు, యువతులు, మహిళలు ఇలా ఎవరికి రక్షణ లేకుండా పోయింది. నిత్యం వెలుగులోకి వస్తున్న ఘటనలతో అసలు మన దేశంలో మహిళలకు భద్రత అనేది ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటి నుంచి ఒంటరిగా బయటికి వెళ్లిన మహిళలు తిరిగి క్షేమంగా వచ్చే వరకు గ్యారంటీ లేకుండా పోయింది. మన దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై సాధారణ ప్రజల నుంచి ప్రధాని మోదీ వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతిరోజు ఎందరో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు, పోలీసులు సైతం విఫలమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు మన దేశంలో మహిళలకు భద్రత ఉందా? మహిళలకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నాం అనే ప్రశ్నలు సగటు మనిషి నుంచి ఉత్పన్నమవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రధాని మోదీ వరకు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే మహిళలకు ఏ మేరకు రక్షణ ఉందో అర్థమవుతోంది. ఇటీవల కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత మహిళల భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ప్రతి చోట లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. విద్యార్థుల నుంచి మొదలుకొని యువతులు, మహిళల వరకు అన్ని వయసుల వారిపై లైంగిక దాడులు జరుగుతుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనను పెంచుతోంది. ఒక వైద్యురాలు ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలోనే అత్యంత దారుణంగా హత్యాచారం చేసి ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారంటే ఇక సాధారణ మహిళలకు భద్రత ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు దేశం ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో మహిళల భద్రతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ సైతం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తామని భరోసా ఇచ్చారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మహిళలకు గత ప్రభుత్వాలు చేసిన దానికంటే గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం నారీమణుల కోసం చాలా చేసిందన్నారు ప్రధాని మోదీ. 2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు 25,000 కోట్ల లోపే రుణాలు ఇచ్చారని, అయితే గత 10 ఏళ్లలో తాము 9 లక్షల కోట్ల సాయం అందించామని వెల్లడించారు. లఖ్పతి దీదీ పథకం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాక భవిష్యత్తు తరాలకు సాధికారత చేకూర్చేదని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని మోదీ పేర్కొన్నారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 48 లక్షల మంది సభ్యులకు లబ్ధి చేకూర్చే 2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ను మోదీ విడుదల చేశారు. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే తొలి ప్రాధాన్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోట నుంచి ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తానని తెలిపిన మోదీ దేశంలో ఉన్న మహిళల బాధను అర్థం చేసుకోగలనన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని, దోషులెవరైనా వదిలిపెట్టొద్దని దేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి సూచించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి, పాఠశాల, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరగకూడదని, మహిళల గౌరవాన్ని కాపాడడం సమాజం, ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు మోదీ. ఇటీవల కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత దేశంలో మహిళల భద్రతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించాలని, ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకురావాలని ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇలా సాధారణ ప్రజల నుంచి సీఎంలు, ప్రధాని వరకు మహిళల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసే వారిపై
కఠిన శిక్షలు పడేలా అత్యంత కఠిన చట్టాలు తీసుకురావాలనే డిమాండ్ యావత్ దేశ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సైతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మన దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రతిరోజు ఎందరో మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు, పోలీసులు సైతం విఫలమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు మన దేశంలో మహిళలకు భద్రత ఉందా? మహిళలకు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నాం అనే ప్రశ్నలు సగటు మనిషి నుంచి ఉత్పన్నమవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రధాని మోదీ వరకు మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే మహిళలకు ఏ మేరకు రక్షణ ఉందో అర్థమవుతోంది. ఇటీవల కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత మహిళల భద్రతపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ప్రతి చోట లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. విద్యార్థుల నుంచి మొదలుకొని యువతులు, మహిళల వరకు అన్ని వయసుల వారిపై లైంగిక దాడులు జరుగుతుండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనను పెంచుతోంది. ఒక వైద్యురాలు ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న సమయంలోనే అత్యంత దారుణంగా హత్యాచారం చేసి ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారంటే ఇక సాధారణ మహిళలకు భద్రత ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని, దోషులను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు దేశం ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నేపథ్యంలో మహిళల భద్రతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ సైతం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తామని భరోసా ఇచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మహిళలకు గత ప్రభుత్వాలు చేసిన దానికంటే గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం నారీమణుల కోసం చాలా చేసిందన్నారు ప్రధాని మోదీ. 2014 వరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు 25,000 కోట్ల లోపే రుణాలు ఇచ్చారని, అయితే గత 10 ఏళ్లలో తాము 9 లక్షల కోట్ల సాయం అందించామని వెల్లడించారు. లఖ్పతి దీదీ పథకం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాక భవిష్యత్తు తరాలకు సాధికారత చేకూర్చేదని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని మోదీ పేర్కొన్నారు. 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 48 లక్షల మంది సభ్యులకు లబ్ధి చేకూర్చే 2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ను మోదీ విడుదల చేశారు. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే తొలి ప్రాధాన్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోట నుంచి ఈ అంశాన్ని పదే పదే లేవనెత్తానని తెలిపిన మోదీ దేశంలో ఉన్న మహిళల బాధను అర్థం చేసుకోగలనన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని, దోషులెవరైనా వదిలిపెట్టొద్దని దేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి సూచించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి, పాఠశాల, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరగకూడదని, మహిళల గౌరవాన్ని కాపాడడం సమాజం, ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు మోదీ. ఇటీవల కోల్కతాలో ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత దేశంలో మహిళల భద్రతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించాలని, ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకురావాలని ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇలా సాధారణ ప్రజల నుంచి సీఎంలు, ప్రధాని వరకు మహిళల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళల భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలపై హత్యాచారాలు, దాడులు చేసే వారిపై కఠిన శిక్షలు పడేలా అత్యంత కఠిన చట్టాలు తీసుకురావాలనే డిమాండ్ యావత్ దేశ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సైతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళలకు రక్షణ కల్పించడం దేశ తొలి ప్రాధాన్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమించరాని పాపమని, దోషులు ఎవరైనా వారిని వదిలిపెట్టొద్దని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.